వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మరొక న్యూ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చాను. ప్రస్తుతానికి మేము కొంచెం రోడ్ మధ్యలోకి వచ్చినాక నీకు వీడియో అయితే చెప్తున్నాను. మన వెహికల్ అయితే అక్కడ ఆపైతుంది. ఇక ఇక్కడి నుంచి వెళ్తూ మీకు రోడ్ అయితే చూపిస్తారు ఎలా ఉందని. ఇప్పుడైతే మన ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం. మన కార్ అయితే ఇక్కడదిగా అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనం కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలని 1 డేలో కవర్ చేయొచ్చు, లేదా 2 డేస్లో అయితే ఇంకా కొన్ని ఎక్కువ కవర్ అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 20 వరకు అయితే టూరిస్ట్ ప్లేస్ అయితే ఉన్నాయి. అవి ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ మీకు అయితే చూపిస్తాను. అయితే మీకు ఈ సిద్దిపేట రూట్లో వెళ్తూ ఉంటే కొన్ని పర్యాటక ప్రదేశాలు అయితే మన రోడ్ నుంచి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం షామీర్పేట నుంచి ఒక 20 కిలోమీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్లో వర్గల్ కమాన్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మీకు సరస్వతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ అదే సిద్దిపేట రూట్లో ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళగానే రైట్ సైడ్కు మీకు మరొక కమాన్ ఉంటుంది. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ మీరు వెళ్ళారనుకో కొండపోచమ్మ రిజర్వాయర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు కావాలంటే ఛానల్ డిస్క్రిప్షన్లోనే అయితే ఇస్తాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందుకే ఈ ప్లేస్కి అయితే వెళ్ళాను. ఇది కంప్లీట్ చేసుకొని ఇక ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మరొక 20 కిలోమీటర్స్ వెళ్ళామనుకో గజ్వేల్ దాటగానే మీకు కొండపోచమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ పైన కొండ ఉంటుంది, ఎక్కాలి ట్రెక్కింగ్. ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారనుకో 5 కిలోమీటర్స్ ఇట్లా ఇదే సిద్దిపేట రూట్లో కొమరవెల్లి కమాన్ అయితే కనబడుతుంది. ఈ కమాన్ నుంచి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళారనుకో మీకు కొమరవెల్లి మల్లన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు టైం ఉండి దర్శనం చేసుకుందామంటే ఈ ప్లేస్ని కూడా మీరైతే కవర్ చేయండి. ఇక ఇక్కడ దర్శనం చేసుకొని కంప్లీట్ చేశాక మళ్ళీ రోడ్కి వచ్చేసేయండి. ఈ టెంపుల్ కమాన్ నుంచి ఇంకొక కిలోమీటర్ వెళ్ళారనుకో మీకు కొమరవెల్లి శివలింగం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇది కంప్లీట్ చేసుకునే వరకు మీకు చాలా టైమే పడుతుంది. మీకు కంఫర్ట్ బట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది కంప్లీట్ చేసుకోగానే మీకు కొంత దూరం ఇక ఇంకొక 5 to 10 కిలోమీటర్స్ వెళ్ళారనుకో మీకు దుద్దెడ టోల్ గేట్ అయితే వచ్చేస్తుంది. ఈ టోల్ గేట్ ఛార్జెస్ వచ్చేసి ఒక 78 రూపీస్ 80 అయితే ఉంది. మీకు అప్ అండ్ డౌన్ వచ్చేసి ఒక 130 140లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ఇక్కడ చూడండి హనుమాన్ టెంపుల్ ఎలా కనబడుతుందో, చాలా పెద్దగా ఈ బ్రిడ్జ్ పైన అయితే నిర్మించారు. ఇక ఇలా ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకొని దుద్దెడ దాటి ఒక 10 కిలోమీటర్స్ మీకు ప్రయాణించగానే మీకు బైపాస్ నుంచి సిద్దిపేటలోకి అయితే ఎంట్రీ అయిపోతాం. చూడండి మనం బైపాస్ నుంచి మనం ఇక సిద్దిపేటలోకి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఎందుకంటే సిటీ లోపల నుంచి వస్తే ఇక్కడ టైం పడుతుంది కాబట్టి అవుట్ సైడ్ నుంచి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేటలో ఉన్నాం. సిద్దిపేటలో మీకు టైం ఉందనుకో మీకు వీలు చూసుకొని కోమటి చెరువును అయితే కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఈ చెరువు చాలా బాగుంటుంది. నైట్ ఒకవేళ స్టే చేసేటట్టుంటే మాత్రం ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్లేసు విద్యుత్ కాంతులతోని వాటితోని చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఎందుకంటే సిద్దిపేటలో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం సిరిసిల్ల రూట్లో వెళ్తున్నాం. ఇక సిరిసిల్ల రూట్లో వెళ్తూ ఉంటే ఎగ్జాక్ట్లీ మనకు అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్స్ వెళ్ళగానే రైట్ సైడ్ మీకు ఒక టెంపుల్ అయితే కనబడుతుంది. ఒకసారి ఆ టెంపుల్ చూపిస్తే చూడండి. ఈ టెంపుల్ నుంచి కనబడుతుందా, ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ మీకు దారి కనబడుతుంది. ఆ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళారనుకో మీకు రంగనాయక సాగర్ అయితే వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం పెద్ద నదిలాగా అయితే ఫామ్ చేసారు. మధ్యలో రిసార్ట్స్ అవైతే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, రోడ్ పక్కనే ఉంటుంది. నేను ఇంతకుముందుకు వెళ్ళినా కాబట్టి ఇప్పుడైతే కవర్ చేయలేదు. ఈ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తే ఫుల్ వీడియో అయితే చూడండి. ఇక్కడ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ మనం సిరిసిల్లకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే సిరిసిల్లకి వెళ్తూ ఉంటే ఈ వెమ్లవాడ రూట్ వచ్చేసి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మొత్తం వంకలు తిరుక్కుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా డ్రైవింగ్ అయితే చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో కొన్ని ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బీ కేర్ఫుల్. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ పైనకి వచ్చేసాం చూడండి. ఈ బ్రిడ్జ్ ఏంటంటే మానేరు ప్రాజెక్టు నిన్నప్పుడు ఇక్కడ నుంచే మనకు నీరు అటు ఇటు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చుక్క నీళ్ళు అయితే లేవు. మనకు కరీంనగర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి మానేరు డ్యామ్ కూడా చెప్పుకోవచ్చు. అది ఎలా కవర్ చేయాలో నెక్స్ట్ అయితే చెప్తాను. ఇప్పుడు మనం సిరిసిల్లకి ఎంట్రీ అయితే లేం. సిరిసిల్లకి ఎంట్రీ కాకుండా రైట్ సైడ్ మనకు బైపాస్ ఉంది, సిరిసిల్ల బైపాస్. ఆ బైపాస్ నుంచి మనం అయితే వెళ్ళిపోతున్నాం. సిరిసిల్ల అయితే కంప్లీట్ అయిపోయింది. అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 5 కిలోమీటర్స్ రాగానే ఇప్పుడు మనం చూస్తున్నామా ఈ కమాన్ కనబడుతుంది. రైట్ సైడ్ వెళ్ళామనుకో నాంపల్లి గుట్ట కరీంనగర్ వెళ్ళొచ్చు. మనం వచ్చేసి వెమ్లవాడ వెళ్తున్నాం కాబట్టి ఈ కమాన్ నుంచి లోపలికి అయితే వస్తున్నాం. ఇలా మీకు కొంత దూరం రాగానే మెయిన్ చౌరస్తా అయితే వస్తుంది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మనకు మెయిన్ చౌరస్తాగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళామనుకో వరంగల్, కరీంనగర్, నాంపల్లి గుట్ట అటైతే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నామా ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి మీకు వేములవాడ బస్ స్టాప్ అయితే ఉంది. ఇదే బస్ స్టాప్. మీకు హైదరాబాద్ నుంచి వచ్చిరనుకో డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. మీకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి కానీ జేబీఎస్ నుంచి కానీ ఈ వేములవాడకి అయితే డైరెక్ట్ బస్సెస్ అయితే ఉన్నాయి. వస్తే ఇక్కడ దిగాలి.
దిగినాక ఈ బ్రిడ్జ్ కనబడుతుందా, ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళగానే స్ట్రేట్లో మీకు ఒక 200 మీటర్స్ దర్చిరనుకో మీకు వేములవాడ టెంపుల్ అయితే మీకు కనబడుతుంది. ఈ బ్రిడ్జ్ ఏంటంటే చాలా పెద్దగా ఉంది. వర్షాకాలంలో కింద నుంచి వాటర్ అనేది చాలా హెవీగా అయితే పోతుందట. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి జస్ట్ కొంత దూరం పోతే మీకు టెంపుల్ అయితే ఉంటుంది. మనం కార్లో వెళ్తున్నాం కాబట్టి చుట్టూ తిరిగి రావాలి. ఇక్కడ చూసినామా, ఇక్కడ పార్క్ అయితే చేయాలి. పార్కింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉంది. ఆ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం ఈ టెంపుల్ యొక్క చెరువు అయితే ఉంది. ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదంతా వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా, చాలా పెద్దగా పార్కింగ్ ఉంటుంది. అయితే మీరు ఒకవేళ వేములవాడకు వచ్చిరనుకో, ఏదైనా మొక్కుంటే మాత్రమే ఆదివారం కానీ సోమవారం కానీ రండి. ఒకవేళ మీకు మొక్కు లేక క్యాజువల్గా వస్తున్నారనుకో రిమైనింగ్ డేస్లో అయితే రండి. ఆ 2 రోజుల్లో మీకు వచ్చిరనుకో దర్శనం అవ్వడం అయితే చాలా కష్టం. దర్శనానికి ఆల్మోస్ట్ 5 అవర్స్ 6 అవర్స్ 10 అవర్స్ కూడా పడుతుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ కార్ పార్క్ చేసి ఇప్పుడే ధర్మగుండం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత పెద్దగా ఉంది చూడండి. అందులో నీరు కూడా మనకు చాలా స్వచ్ఛంగా అయితే కనబడుతున్నాయి. లోతు అయితే చాలా ఉంటుందట, అందుకే ఆ మధ్యలోకి పోకుండా అయితే మొత్తం క్లోజ్ అయితే చేసిరు. మనకు వేములవాడ అంటేనే చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనం నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక శివలింగం అయితే కనబడుతుంది చూడండి. వేములవాడ రాజన్న క్షేత్రం దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నాం. ఆ టైమింగ్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే మీకు బోర్డు పైన ఇచ్చాను చూడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే కోనేరు దాటుకొని ఇక ప్రధానమైన ఆలయం అయితే ఇక్కడ అయితే కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసి కళ్యాణగట్టు అయితే ఉన్నది. మామూలుగా వెంట్రుకలు ఎవరైనా కడి వేసుకోవాలన్నా, దేవునికి ఇవ్వాలనుకున్న, పుట్టెంటికలు తీయాలన్నా అన్నీ ఇక్కడనే. ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి 50 రూపీస్ అయితే గవర్నమెంట్ వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తుర్రు. అయితే కట్ చేసిన వాళ్ళు మీకు ఒక్కొక్కరు 101 రూపీస్ అయితే తీసుకుంటారు. ఇక వాళ్ళు అడుగుతుర్రు, మనం ఇవ్వమని వాదించవచ్చు కానీ ఏమనలేం కదా, మనం వచ్చిందే మొక్కు కోసం కాబట్టి చాలామంది అయితే ఇచ్చేస్తున్నాం. మేము కూడా అలానే అయితే ఇచ్చేసాం. మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఎంటికలన్నీ కంప్లీట్ చేసుకొని మనం ఈ పక్కనే ఉన్నాయి, ఇప్పుడు మనం చూసాం కదా, ఆ కోనేరులో స్నానం చేస్తే మన మొక్కు అయితే తీరిపోతుంది. తర్వాత మన స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే ఈ దేవునికి వచ్చేసి మీరు ఏదైనా సంతానం కానీ ఇంకా ఏమైనా కోరికలు కోరుకున్నారనుకో, మీ కోరిక నెరవేరితే ఇక్కడ కోడెను వచ్చేసి దేవునికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ ప్రాంతం అంతా చూడండి, భక్తులతో మొత్తం కిటకిటలాడుతూ మీకు కనబడుతుంది. ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం ముందుకైతే వెళ్దాం. దేవునికి ఏంటంటే మనకు బెల్లం అయితే సమర్పిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ బెల్లం స్టాల్స్ ఉన్నాయి, కొబ్బరికాయల స్టాల్స్ ఉన్నాయి. ఇదంతా మీకు భక్తులు నిండిపోయిన ప్రదేశం కూడా చూడొచ్చు. ఎందుకంటే సండే మండే అని చెప్పాను కదా, దర్శనానికి వచ్చేసి చాలా టైం అయితే పడుతుంది. ఈ ఆలయం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 700-800 సంవత్సరాల క్రితమే మనకు ప్రథమ చోళరాజులు అయితే నిర్మించారట. రాజరాజ నరేంద్రుడు వచ్చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి చాలామంది భక్తులు దీపారాధన చేయడం అయితే మనం చూడొచ్చు. దీపాలను అయితే వెలిగిస్తున్నారు చూడండి. ఇక్కడ మనం కూడా దీపాలను వెలిగించి ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే కొబ్బరికాయ కొట్టేది ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మన కోరికను అయితే తీర్చుకోవచ్చు. స్వామివారి క్షేత్రం అయితే ఇక్కడ కనబడుతుంది చూడండి. ఆ భక్తుల పై నుంచి ఇలా నడుచుకుంటూ మన గుడి చుట్టూ తిరుగుతూ లోపలికి అయితే వెళ్ళాలి. మామూలుగా టికెట్ ప్రైజెస్లో కూడా మనం వెళ్ళొచ్చు. ఒక 100 రూపీస్ టికెట్ ఇలా ఉంది ఇక్కడ, లేదా ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. కానీ ఏ దర్శనానికి వెళ్ళినా టైం అయితే చాలా పడుతుంది. ఒకసారి చూడండి, ధర్మగుండంకు దారి అని రైట్ సైడ్ రాసిన చూడండి. ఈ కోడెలను ఇట్లా మన కోరిక నెరవేరాక మనకు గుడి చుట్టూ తిరిగి అక్కడ ఉన్న స్తంభానికి కట్టేసి అయితే వెళ్తారు. ఒకవేళ మీరు కోడెలను తెచ్చుకోలేని వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడనే అద్దెకు దొరుకుతాయి. ఆ అద్దెకు తీసుకున్న కోడెలను కూడా మీ కోరిక నెరవేరాక దేవునికి అయితే సమర్పించుకోవచ్చు. ముఖ్యంగా ఈ టెంపుల్ ఏంటంటే కరీంనగర్కు చాలా దగ్గర ఉంటుంది. ఒక 32 కిలోమీటర్స్ ఇలా కరీంనగర్కి అయితే ఉంటుంది. అయితే మీకు హైదరాబాద్ నుంచి వస్తే మాత్రం 160 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి వేములవాడ రాజన్న ఆలయం అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ అయితే కనబడుతుంది చూడండి. మనకు కరీంనగర్లో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఈ ప్రదేశం ఒకటిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది పాత కరీంనగర్ డిస్టిక్లో చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే సిద్దిపేట వేరైపోయింది, సిరిసిల్ల వేరైపోయింది, జగిత్యాల వేరైపోయింది డిస్టిక్లు కాబట్టి నేను పాత కరీంనగర్ డిస్టిక్లో అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను. అక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వచ్చేసారనుకో పూజలకు సంబంధించిన ప్రైజెస్ అయితే అక్కడ రాసి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ముందుకు వెళ్తున్నాం కదా, రైట్ సైడ్ వచ్చేసి మనకు అమౌంట్తో టికెట్ తీసుకుంటే మాత్రం దర్శనానికి ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళామనుకో మనకు ప్రధానమైన ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అయితే మనకి వేములవాడ ఈ ఆలయం చుట్టూ వచ్చేసి చూడవలసిన ప్రదేశాలు ఒక 4 అయితే ఉన్నాయి. ముఖ్యంగా నగరేశ్వర టెంపుల్, మనకు మామూలుగా భీమేశ్వర టెంపుల్, కేదారేశ్వర టెంపుల్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం చూస్తున్నాం చూడండి, ఇది వచ్చేసి నగరేశ్వర టెంపుల్. టెంపుల్ నుంచి జస్ట్ 400 మీటర్స్ దూరంలోనే ఉంది.
నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ని కంప్లీట్ చేశాక మళ్ళీ టెంపుల్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ దూరంలోనే బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ని కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఈ టెంపుల్ని దర్శనం చేసుకున్నాక మరొక టెంపుల్ వచ్చేసి భీమేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ కూడా టెంపుల్ నుంచి జస్ట్ 400 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ టెంపుల్ని మీరు కూడా దర్శనం చేసుకున్నాక పక్కనే వచ్చేసి కేదారేశ్వర టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా మీరు అయితే దర్శనం చేసుకోండి. వీటికి సంబంధించిన లొకేషన్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అయితే రూమ్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ దేవస్థానం వారి రూమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒక 500 రూపీస్లో దొరుకుతున్నాయి. లేదు అనుకుంటే టెంపుల్ ముందు వచ్చేసి మీకు చాలా రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. రూమ్స్కి అయితే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి అయితే చూడండి. మళ్ళీ మనం అన్నీ కంప్లీట్ చేసుకొని మెయిన్ టెంపుల్ కోనేరు దాటుకొని ఇక మన వెహికల్ తీసుకొని మళ్ళీ మన బస్ స్టాప్ చూసినాం కదా, ఆ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. అంటే వరంగల్ రూటు, కరీంనగర్ రూటు, ఆ రూట్లోనే కొంత దూరం వచ్చాక ఒకసారి చూడండి, ఆ స్ట్రేట్లో గుట్ట కనబడుతుందా, ఆ గుట్టను వచ్చేసి మనకు నాంపల్లి గుట్ట అని పిలవడం అయితే జరుగుతుంది. అక్కడ ఏంటంటే మీకు నరసింహస్వామి ఒక పాము రూపం లోపల అయితే కొలువై అయితే ఉంటాడట. అక్కడికైతే వెళ్తున్నాం. ఒకసారి చూడండి. ఇక మనం అక్కడి నుంచి 2 కిలోమీటర్లు మన ప్రయాణం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ కమాన్ వచ్చేసింది. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తే మనకు కొండపైకి అయితే వెళ్ళాలట. ఘాట్ రోడ్ చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఒకవేళ మీరు వెహికల్ లేకుండా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మామూలుగా బస్ స్టాప్ నుంచి ఇక్కడికి చాలా ఆటోలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ 2 కిలోమీటర్సే కదా. ఒక చూసి ప్లాన్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికి మనం మొత్తం కొండ గుట్టపైకి అయితే చేరుకుంటున్నాం. ఒకసారి అయితే చూడండి మీకు ఎలా కనబడుతుందో. ఘాట్ రోడ్ అయితే చాలా ప్రమాదకరంగానే ఉంది. మనకి మొత్తం అయితే ఘాట్ రోడ్ అయితే చూపించలేదు. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత డేంజర్గా కనబడుతుందో ప్లేసు. ఆ దూరంలో ఉందా ఆ గుట్ట పైన వచ్చేసి మనకు పురాతన కాలం నాటి ఆలయం అయితే దర్శనమిస్తుంది. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి దూరంలో ఆ పాము రూపం ఎలా కనబడుతుందో. పెద్ద కొండ, ఈ కొండ పైన అయితే ఈ క్షేత్రం అయితే ఉంది. అక్కడైతే కోనేరు కనబడుతుంది చూడండి. ఆ కోనేరులో కొందరైతే స్నానాలు అయితే ఆచరిస్తున్నారు. ఆ దూరంలో కనబడుతుందో అది మొత్తం వచ్చేసి మనకు మానేరు డ్యాము. ఆ డ్యామ్ ఏంటంటే మనం రిటర్న్లో అయితే కవర్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే మనకు పాతకాలం నాటి నరసింహస్వామి క్షేత్రానికి అయితే వెళ్తున్నాం. ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 500 మెట్స్ వరకు ఉన్నాయి. అన్ని నిటారుగా ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా పైకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ పైకి రాగానే ముఖ్యంగా ఇక్కడ ఒక స్తంభం ఉంది కదా, ఆ స్తంభం కింద మనకు వడ్ల గింజలు అయితే పోయాలి. ఏదైనా కాయిన్ ఎగిరేస్తే ఆ పైన పడ్డదనుకో వాళ్ళు అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయట. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుంచి అదే ఆచారం అయితే కొనసాగుతుంది. ఇక ఇప్పుడు మనం చూస్తుందే ప్రధానమైన క్షేత్రం. ఇక క్షేత్రాన్ని కంప్లీట్ చేసుకొని ఇక మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం ఆ నాగుపాము దగ్గరికి అయితే ఇప్పుడైతే వెళ్దాం. ఆ లోపల ఎలా ఉందో దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. ఒకసారి జూమ్ చేసి చూపిస్తే చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. చాలా బాగుంది ఈ ఆలయ క్షేత్రం అయితే. పైన వచ్చేసి మనకు శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక నడుచుకుంటూ మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటున్నాం. ప్రధానమైన ఆలయాన్ని దర్శనం చేసుకొని ఇప్పుడు మనకు ఆ పాము రూపం లోపల కొలువైన నరసింహస్వామి క్షేత్రం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో క్షేత్రం. మనం చెప్పుకున్నాగా శ్రీకృష్ణుడి యొక్క అవతారం చాలా బాగా కనబడుతుంది చూడండి. ఇక్కడ వచ్చేసిందా, ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మన టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకుందాం. ఈ ప్లేస్కి ఏంటంటే మన తెలంగాణ నుంచి చాలామంది భక్తులు అయితే వస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద స్నేక్ టెంపుల్ వచ్చేసి మన తెలంగాణలో అయితే ఎక్కడ లేదు. ఇటువంటి టెంపుల్ వచ్చేసి చాలా అరుదుగా అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల నరసింహస్వామి హిరణ్యకశిపుడైన రాక్షసుని సంహరిస్తున్న దృశ్యం అయితే మనకు లాస్ట్లో అయితే ఉంటుందట. ఈ చుట్టూ ఏంటంటే ఆ దృశ్యాలను చక్కగా ఈ ప్రాంతంలో చూపించడం అయితే జరిగింది. ఒక్కొక్క అవతారాన్ని చూసుకుంటూ మనం లోపలికి అయితే వెళ్తున్నాం. మనం ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. ఒకసారి చూడండి, ఇళ్ళకెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి మనం ఆ లాస్ట్ వరకు అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. చూడండి చాలామంది భక్తులు అయితే మీకు కనబడుతున్నారు. వెంటిలేషను, ఫ్యాన్లు అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే ఎండాకాలంలో మనం పోతే మాత్రం చాలా హీట్గా అయితే ఉంది ఈ పాము లోపల. ఇలా మనం అన్నీ తిరుక్కుంటూ ఇక చివరి వరకు వచ్చాక ఇప్పుడు మనం చెప్పుకున్నా కదా నరసింహస్వామి హిరణ్యకశిపుడైన రాక్షసుని సంహరిస్తున్న దృశ్యం అయితే మనకు కనబడుతుంది. ఒకసారి దృశ్యాన్ని అయితే చూడండి. ఇక్కడనే ఇక్కడ మనకు స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళేది కొండగట్టు ఆంజనేయ స్వామికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది. ఈ టెంపుల్ ముందు నుంచి వెళ్ళినా మీకు అక్కడికి చేరుకుంటారు. బట్ ఏంటంటే నేను మళ్ళీ వేములవాడ టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నా. వేములవాడ టెంపుల్ ముందు నుంచి వెళ్తుంటే మధ్యలో వచ్చేసి మీకు నాంపల్లి గుట్ట ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకవేళ కవర్ చేయాలనుకునే వాళ్ళు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చి టెంపుల్ ముందుకెళ్ళరండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉందా, ఒక 10 కిలోమీటర్స్ ప్రయాణించగా
ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక గుట్ట కనబడుతుంది చూడండి. ఈ గుట్టనే మనకు నల్గొండ గుట్ట అనడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు నరసింహస్వామి కొలువై అయితే ఉంటాడు. మొత్తం పెద్ద కొండ. ఈ కొండ పైన స్వామివారు అయితే ఉంటాడు. ఇక్కడ స్వయంభుగా ఏర్పడ్డ కోనేరు చాలా బాగుంటుంది ఈ ప్రదేశం అయితే. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే దారిలోనే ఉంటుంది. చూసి ఈ ప్రాంతాన్ని అయితే ప్లాన్ చేసుకోండి. వీటికి సంబంధించిన మీకు మ్యాప్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ మన కొండగట్టుకు అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇది అవసరం లేదు మీరు అనుకుంటే మాత్రం డైరెక్ట్ నాంపల్లి గుట్ట నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోండి. స్ట్రేట్గా వెళ్ళిపోతే కొంత దూరం పోయినాక లెఫ్ట్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా డైరెక్ట్ స్ట్రేట్ రూట్ కొండగట్టుకే వచ్చేస్తుంది. బట్ మీకు గూగుల్ మ్యాప్స్ మాత్రం వేములవాడ టెంపుల్ ముందు నుంచే మీకు ఈ కొండగట్టుకు అయితే దారి అయితే చూపిస్తుంది. మేము మామూలుగా ఈ నాంపల్లి గుట్ట ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు. చూసుకొని మీరు ప్లాన్ అయితే చేసుకోండి. మనం ప్రస్తుతానికి ఇప్పుడు కొండగట్టుకు అయితే వెళ్తూ ఉంటే దారి ఇక్కడ కూడా అంత గజిబిజి ఉంటుంది. మీకు ఏంటంటే ఒకవేళ బస్కి వస్తున్నారు అనుకో హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్ కొండగట్టు వరకు బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే లేవు. ఒకవేళ కరీంనగర్ నుంచి వస్తే మాత్రం డైరెక్ట్ ఉన్నాయి, లేదా మీకు జగిత్యాల నుంచి వచ్చినా డైరెక్ట్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే మీరు ఫస్ట్ జగిత్యాలకు రావాల్సి అయితే ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి హైదరాబాద్ నుంచి. జగిత్యాల దిగినాక అక్కడి నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలోనే మీకు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటుంది. అక్కడి నుంచి బస్సెస్ కానీ ఆటోస్ కానీ రిక్షాస్ చాలా అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మనం ప్రస్తుతానికి కొండపైకి అయితే వెళ్తున్నాం చూడండి. ఈ కొండపైకి ఏంటంటే హెవీ వెహికల్ను బస్సులను అయితే అలో చేస్తలేరు. ఒకప్పుడు ఏంటంటే చాలా ప్రమాదాలు అయితే కొండపైన జరిగినాయి కాబట్టి ఇప్పుడైతే పైకి అయితే అలో చేస్తలేరు. ప్రస్తుతానికి మనం ఘాట్ రోడ్ కంప్లీట్ చేసుకొని ప్రధానమైన ఆంజనేయ స్వామి ఆలయం యొక్క పార్కింగ్ దగ్గరికి అయితే చేరుకున్నాం చూడండి. ఇదంతా మనకు వచ్చేసి పార్కింగ్ వ్యూ చాలా బాగుంటుంది. మనకు ఎటువంటి అమౌంట్ అయితే ఇక్కడ వాళ్ళైతే చెల్లించమంటలేదు. మొత్తం పార్కింగ్ వచ్చేసి ఫ్రీగా ఉంది. మనం ఆ స్ట్రేట్గా ఉందా అక్కడి నుంచి ఇటైతే వచ్చేసాము. ఒకసారి ఆ స్ట్రేట్ చూడండి. ఇక్కడ బిల్డింగ్లు కనబడుతున్నాయా? ఆ బిల్డింగ్లు ఏంటంటే వీళ్ళ యొక్క వసతి గృహాలు. మీకు ఎండాకాలంలో వస్తే రూమ్స్ అయితే కష్టం, కానీ రిమైనింగ్ టైంలో రూమ్లు అయితే మనకు దొరుకుతాయి. ఒకసారి ఈ ప్రాంతాన్ని అయితే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. కొండగట్టు మెయిన్ ఏంటంటే వెహికల్స్కి వచ్చేసి పూజలు అయితే చేయించుకుంటారు. 2 వీలర్కి వచ్చేసి 200, 3 వీలర్స్కి వచ్చేసి 300, 4 వీలర్స్కి వచ్చేసి 400, మామూలుగా పెద్ద వెహికల్స్కి వచ్చేసి 500, 800 వరకు అయితే ఉన్నాయి. చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి. ఒకసారి చూడండి, ఆ అక్కడి నుంచి పైకి వెళ్తే మనకు ఆంజనేయ స్వామి ఆలయం అయితే వస్తుంది. ఒకవేళ రూమ్స్ కావాలంటే ఇక్కడనే అడగాలి. ప్రస్తుతానికి రూమ్స్ లేవు అని రాసి పెట్టున్నాయి చూడండి. రూమ్స్ లేకున్నా నో ప్రాబ్లం, ప్రైవేట్ రూమ్స్ దొరుకుతాయి, లేదా కొండ కింద కూడా రూమ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ మేము వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాములవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ను దర్శనం చేసుకోండి. ఇలా కొంచెం ముందుకు రాగానే స్ట్రేట్లో వచ్చేసి మీకు బేతాళ స్వామి ఆలయం అయితే ఉంటుంది. కొండగట్టుకు మనకు మామూలుగా ఈ భూత పిచాచాలు సోకిన వాళ్ళు, మంత్రాలకు గురైన వాళ్ళు అయితే ఎక్కువ మంది ఈ ప్రాంతానికి అయితే వస్తారు. ఒకవేళ మీరు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మనకు ఈ టెంపుల్ పైన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర కొన్ని రాత్రులు అయితే నిద్ర చేస్తే వాళ్ళకైతే ఎటువంటి ఉన్న తొలగిపోతాయట. ఆ చెట్టు దగ్గరికి పోయాక మీకు రిమైనింగ్ విశేషాలు అయితే చెప్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, సీతమ్మ వారి కన్నేటి గుంటలు అయితే ఇక్కడ రైట్ సైడ్లో అయితే మీకు కనబడతాయి. ఎందుకంటే మామూలుగా అరణ్యవాస సమయంలో రాముడు వచ్చేసి చాలా ఇబ్బందులు అయితే పడతాడు. ఆ ఇబ్బందులను చూసి మనకు సీతమ్మ తల్లి కన్నీరు అయితే పెట్టుకుంటుందట. ఆ కన్నీరు వల్ల ఇక్కడ పడుతుందట. ఆ ప్లేస్లో పడ్డప్పుడు నీటి గుంటలు అయితే ఏర్పడడం జరిగింది అని చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఏర్పడడానికి మాత్రం పూర్వం ఏంటంటే రావణాసురునితోని మనకు రామునికి యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడు వచ్చేసి మూర్ఛపోతాడు. అప్పుడు మనకు ఆంజనేయుని వచ్చేసి సంజీవిని తెమ్మని అయితే మనకు రాముడు అయితే చెప్తాడు. అప్పుడు సంజీవని తీసుకొని వస్తూ ఉంటే ఆంజనేయుడు కొంచెం ఆ కొండ చిరిగిపోయి ఇక్కడైతే పడ్డదట. ఆ కొండ పడ్డ ప్లేసునే ఈ ఆంజనేయ స్వామి అయితే మనకైతే కొలువు తీరడం చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మెయిన్ ఆలయం యొక్క ఎంట్రన్స్ దగ్గరికి అయితే చేరుకుంటున్నాం చూడండి. ఎటువంటి వాటికైనా ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తారు. టికెట్ కావాలంటే ఇక్కడైతే తీసుకోవచ్చు. ప్రధానమైన ఎంట్రన్స్ వచ్చేసి ఒకసారి అయితే చూడండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకు స్వామివారి క్షేత్రం అయితే ఉంది. ఆ మంత్రాలు కానీ పిచాచాలు ఎటువంటి సోకిన వాళ్ళైనా ఇక్కడైతే కొన్ని రోజులు అయితే నిద్ర చేస్తారు. ఇలా మనం కొంచెం ముందుకు వెళ్ళేసి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయనేది. ఒకసారి ఇక్కడి నుంచి చూడండి, స్వామివారి యొక్క ప్రధానమైన గోపురం ఎంత చక్కగా కనబడుతుందో. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామనుకో ఇంకా చాలా అయితే ఉన్నాయట. అవి ఏంటి అనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఒకసారి చూడండి, ఆ దూరంలో కోనేరు ఉందా? ఈ కోనేరు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా కొండ ఉంటుంది. ఈ మధ్యలో వచ్చేసి మునుల గుహ అయితే ఉంది. కొంచెము కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి. గుహ చాలా లోపటికైతే ఉంటుంది, కొండపైనే ఉంటుంది. ఇదంతా చూసి ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక మనకు దూరంలో చెట్టు కనబడుతుందా? ఆ చెట్టు నుంచి స్ట్రేట్గా వెళ్ళిరనుకో మీకు
కొండగట్టు యొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే బ్యాక్ సైడ్ కొండలు మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనబడతాయి. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక్కడ కోనేరు దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఈ కోనేరు ఏంటంటే న్యూగా అయితే నిర్మించారు. ప్రస్తుతానికి అందులో వాటర్ అయితే లేవు. మన స్నానాలు చేయడానికి సైడ్కి అయితే అరేంజ్మెంట్ అయితే చేశారు. అయితే మీకు మామూలుగా చెప్పాను కదా, పిచ్చి పట్టిన వాళ్ళు కానీ ఏదైనా మంత్రాలు చోకిన వాళ్ళు, ఇక్కడ చెట్టు ఉందా, రాగి చెట్టు, ఆ చెట్టుకి ఏంటంటే గొలుసులు ఉన్నాయి. ఆ గొలుసులకైతే వాళ్ళనైతే కట్టేస్తారట. అలా కట్టేసి కొన్ని రోజులు అయితే ఇక్కడ నిద్ర చేయిస్తారట. అలా నిద్ర చేస్తే వాళ్ళకైతే ఎటువంటివి ఉన్నా తొలగిపోతాయట. అందుకే ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి చాలా పవర్ఫుల్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిరనుకో ధర్మగుండం ఉంటుంది. ఆ పక్కనే వచ్చేసి మీకు అన్నదాన సత్రం అయితే ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక కొండ కిందికి అయితే వచ్చేసేయండి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి 2 అవతారాల్లో మనకైతే దర్శనమిస్తాడు. ఇక్కడ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొండ కిందికి అయితే చేరుకోవాల్సి అయితే ఉంటుంది. కొండ కిందికి వెళ్తూ ఉంటే మనకు వ్యూస్ అయితే చాలా సూపర్గా కనబడతాయి. దూరం వచ్చేసి కొండలు చాలా బాగుంటాయి. వర్షాకాలంలో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొండ కిందికి వెళ్ళి వచ్చేసి కొంచెం దూరం వెళ్ళగానే మీకు పంచముఖ హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ ప్లేస్ని అయితే సందర్శించండి. ఇవి వచ్చేసి కొండగట్టులో చూడవలసిన ప్రదేశాలు. ఇవన్నీ మనకు కరీంనగర్ ప్లేసెస్ గానే మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 40 కిలోమీటర్స్ మీరు దూరం వెళ్ళారనుకో, అక్కడ వచ్చేసి మీకు ధర్మపురి క్షేత్రం అయితే ఉంటుంది. జగిత్యాల దాటుకొని ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ వెళ్ళారనుకో మీకు ధర్మపురి క్షేత్రం అయితే ఉంటుంది. ఈ ప్లేస్ ఏంటంటే చాలా శక్తివంతమైన ప్రదేశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు నరసింహస్వామి అయితే కొలువై అయితే ఉంటాడు. ప్రస్తుతానికి మనం అంతా కంప్లీట్ చేసుకొని మనకు ధర్మపురికి అయితే చేరుకున్నాం. చూడండి, ఈ ధర్మపురి క్షేత్రం ఏంటంటే గోదావరి నది ఒడ్డున అయితే కనబడుతుంది. చాలా శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మీకు ఈ విధంగా ఒక్క రోజులో నైట్ వరకు ధర్మపురి వరకు అయితే మనమైతే చేరుకోవచ్చు. ధర్మపురిలో నైట్ అయితే స్టే చేసి నెక్స్ట్ డే అయితే మనం రిమైనింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ధర్మపురి అన్నీ కంప్లీట్ చేసుకొని నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన అయితే వెళ్ళేటప్పుడేమో జగిత్యాల నుంచి వెళ్తాం. వచ్చేటప్పుడు ఏంటంటే మనకు మరొక రూట్ అయితే ఉంటుంది. అలా వస్తున్నాం అనుకో కరీంనగర్కు, మీకు అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 50 కిలోమీటర్స్ రాగానే మీకు నగునూరు అనేది కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ నగునూరు ఫోర్టు, ఇక్కడ సుమారు 100కు పైగా దేవాలయాలు మీకు కనబడతాయి. కరీంనగర్ పక్కనే ఉంటుంది. అంటే కరీంనగర్ టౌన్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 4 కిలోమీటర్స్ దూరం అనుకోరి త్రికూట ఆలయం ఉంటుంది, చాలా ఫేమస్. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక కరీంనగర్లోనే మీకు మానేర్ డ్యామ్ అయితే ఉంటుంది. ప్రస్తుతం చూడండి, మనం మానేర్ డ్యామ్ పైనుంచి వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ కరీంనగర్ టౌన్ నుంచి జస్ట్ ఒక 5-10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఒకసారి వ్యూ అయితే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో మనం వెళ్తూ ఉంటే. ఇలా మనం ఈ డ్యామ్ దగ్గరికి అయితే ప్రస్తుతానికైతే చేరుకున్నాం. చూడండి, డ్యామ్ మాత్రం వర్షాకాలంలో వచ్చేసి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి ఈ డ్యాము అదంతా మనకు అంత నీటి ప్రవాహం చాలా తక్కువ అయితే కనబడుతుంది. అయితే ఇది కంప్లీట్ చేసుకున్నాక మీరు అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్ళే రూట్ ఉంటుంది. ఆ రూట్లో వెళ్ళారనుకో ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్స్ ఎట్లగానే మీకు ఎల్గందల ఫోర్ట్ ఉంటుంది. ఈ ఫోర్ట్ చాలా బాగుంటుంది. మనకు దూరంలోనేమో అంతా మానేర్ డ్యామ్ అయితే కనబడుతుంది. పక్కనే మీకు ఈ ఫోర్ట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అంతా కూలిపోయింది, శిథిలమైపోయిన రూపంలో మనకు కనబడుతుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ నుంచి ఇక మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇంకొక 25 కిలోమీటర్స్ ప్రయాణించారనుకో మీకు మరొక టెంపుల్ కనబడుతుంది. చూడండి, ఒకసారి చూపిస్తున్నా. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ మానసాదేవి టెంపుల్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ స్వామివారు కూడా చాలా పవర్ఫుల్గా అయితే మనం చెప్పడం జరుగుతుంది. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాక ఇక ఇక్కడ నుంచి మానేర్ డ్యామ్ బ్యాక్ సైడ్ అన్నట్టు ఇట్లా లోపలికి వచ్చేస్తున్నాం. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలోనే మీకు మరొక టెంపుల్ అయితే కనబడుతుంది. ఒకసారి అయితే చూడండి ఈ టెంపుల్ని. ఈ టెంపుల్ వచ్చేసి మనకు మల్లికార్జున స్వామి టెంపుల్. కొండ మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్ మనం ఇక సిద్దిపేటకి వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి సిద్దిపేట జస్ట్ ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే సిద్దిపేట అయితే ఉంటుంది. 1 డేలో వెళ్ళి రావాలనుకుంటే ధర్మపురి, మనకు వేములవాడ, మనకు కొండగట్టు చూసుకొని డైరెక్ట్ అయితే వచ్చేయచ్చు. నైట్ వరకు వచ్చేస్తారు. 2 డేస్ ఉంటా అనుకుంటే మాత్రం రిటర్న్లో ఈ కరీంనగర్లో ఉన్నాయనైతే కవర్ చేసుకొని అయితే మీరైతే వచ్చేసేయండి. ఇది మనకు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న చూడవలసిన ప్రదేశాలు. థ్యాంక్ యూ.